ఐడి ద ఫేక్ సినిమాని చూశాక తెలుగు డబ్బింగ్ లవడలానే ఉంది. సౌండ్ ఎఫెక్ట్స్ దారుణం అయిపోయాయి. షార్ట్ ఫిల్మ్ లా తీసి ఉండాల్సిన స్టోరీని పట్టుకొని సినిమాని తీసేశారు భయ్య. పిచ్చ బోరింగ్ గా ఉంది. మూవీ స్టార్ట్ అయిన 25 మినిట్స్ తర్వాత మెయిన్ టాపిక్ రిలీజ్ అయినప్పుడు తప్ప ఇంకా మిగతా సినిమా అంతా ఎక్కడా కూడా నచ్చలేదు. ఫ్యామిలీతో చూడొచ్చా అంటే అవేర్నెస్ ఉన్నా కూడా కొన్ని సీన్స్ లో ఇబ్బంది పెడుతుంది. సో ఫ్యామిలీతో చూడలేం. స్టోరీ లైన్ ఏంటంటే 18+ పేజెస్ లో సంబంధం లేని అమ్మాయిల ఫొటోస్ ని ఫేక్ ఐడి క్రియేట్ చేసి ప్రాస్టిట్యూషన్ అండ్ ట్రాఫికింగ్ బిజినెస్ చేస్తూ ఉంటారు కొందరు అన్నోన్ పర్సన్. అలా అసలు ఏమీ తెలియని హీరో వైఫ్ న్యూడ్ పిక్ ఒక సైట్ లో ఒకరి ద్వారా కనిపిస్తుంది హీరోకి. అప్పుడే హీరో ఏం చేశాడు, ఇదంతా చేస్తుంది ఎవరు, లాస్ట్ కి ఏమైంది అన్నదే స్టోరీ. ప్లస్ పాయింట్స్ అయితే ఓన్లీ అవేర్నెస్ పర్పస్. అసలు ఏమి జరుగుతుంది, ఇలా కూడా జరుగుతుందా, అసలు మనకే తెలియకుండా ఇలా ఇబ్బంది పడొచ్చా మన వాళ్ళు ఇంకా వేరే వాళ్ళు అనేది. పర్ఫార్మెన్సెస్ బాగున్నాయి. ఇంకా మైనస్ పాయింట్స్ అయితే బోరింగ్ నరేషన్. అసలు ఇంట్రెస్టే క్రియేట్ అవ్వలేదు. అంటే తెలుగు డబ్బుడు వర్షన్ లో సౌండ్ మిక్సింగ్ దారుణంగా మార్చింది. ఎవరో ఒకరిని పట్టుకోవడం, ఒకరి నుంచి ఒకరిని చైన్ లింక్ లా పట్టుకొని వాళ్ళని వెతుక్కుంటూ వెళ్ళటమే సినిమా. ఫైనల్ గా మూవీ వర్డిక్ట్ ఏంటంటే ఐడియా బాగున్నప్పటికీ ఫుల్ మూవీ చూడటానికి బోరింగ్ ఫీల్ వస్తుంది. జస్ట్ ఇన్ఫర్మేషన్ పర్పస్ కోసం చూస్తాను అంటే చూడండి, అంతే తప్ప ఎంజాయ్ చేద్దాం అనుకుని చూస్తే బుర్రకు బొక్కడటం గ్యారెంటీ. ఈ మూవీకి నేనిచ్చే రేటింగ్ 2.25/5. మీకు నా రివ్యూ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ అప్కమింగ్ రివ్యూస్ అన్నీ నా ఛానల్లో వస్తాయి.